కార్గిల్ విజయ దినోత్సవం. సరిగ్గా 26 ఏళ్ల క్రితం అంటే 1999 జూలై 26న పాకిస్తాన్పై భారత సైన్యం విజయం సాధించింది. ఆ విజయానికి ఇవాళ మనం కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటూ ఉన్నాం. చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నారు భారతీయులు. సో ఈ కార్గిల్ యుద్ధంలో చాలామంది హీరోలు ఉన్నారు. మేజర్ పద్మఫణి ఆచార్య, విక్రమ్ బాత్రా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కథ వింటే మనకి నిజంగా కన్నీళ్ళు ఆగవు. సో ఆ హీరోల కథ చెప్తారా? అవునండి, ఈరోజు 26 జూలై కార్గిల్ డే. 26 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారతదేశం ఆపరేషన్ విజయ్, ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి టైంలో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఒక అద్భుత విజయం అంటే అది సామాన్యమైన విజయం కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలే దడదడలు ఆడిపోయి ఏంటి ఇలాంటి యుద్ధం కూడా ఒక భారతదేశం చేస్తుందా అని. ఎందుకంటే భారతదేశము ఈ కార్గిల్ అనే ఒక ద్రాస్ కార్గిల్ ఏరియాలో సుమారు 1000 మంది టెర్రరిస్టులు, పాకిస్తానీ ఆర్మీయే టెర్రరిస్టుల రూపంలో వస్తే వాళ్ళని ఫ్లష్ అవుట్ చేయడానికి, వాళ్ళని తరిమేయడానికి భారత ఆర్మీ ఎలా పోరాడిందంటే, మీరు మహాభారత యుద్ధం చదువుంటారు. ఒక అభిమన్యుడు, అర్జునుడు, కర్ణుడు, మహావీరుల్ని మీరు చూసుంటాం కదండి. ఆ మహావీరుల్ని 26 సంవత్సరాల క్రితం మనం టెలివిజన్ ఛానల్స్లో కార్గిల్ వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఇళ్లల్లో, మన రూముల్లో కూర్చుని ఆ కార్గిల్, జాస్కర్, గ్రేటర్ హిమాలయస్లో మంచు పర్వతాల్లో మన సైనికులు వీర పోరాటాన్ని కళ్ళారా చూసిన యుద్ధం అనమాట. ఎందుకంటే అది టెలివిజన్లో ప్రసారం కావించబడింది. అందులో ఒక అద్భుతమైన హీరోలు అనమాట. ఆ హీరోల పేర్లు చెబితేనే భారతదేశం మళ్ళీ మహాభారత కాలం, అలెగ్జాండర్ స్టోరీలు మనకు గుర్తొస్తూ ఉంటాయండి. అందులో కార్గిల్ హీరోల్ని ఫస్ట్ టైం మనం స్మరించుకుందాం. అందులో ఒక స్టోరీ మనం తీసుకుందామండి. ఈ కార్గిల్ హీరోల్లో గొప్ప వాళ్ళ పేర్లు చెప్తే విక్రమ్ బాత్రా, పద్మఫణి ఆచార్య అనే గొప్ప పేర్లు మనకు వినపడుతూ ఉంటాయి. పద్మఫణి ఆచార్య, విక్రమ్ బాత్రా, యోగేంద్ర సింగ్ యాదవ్, సంజయ్ కుమార్, మనోజ్ కుమార్ పాండే, వివేక్ గుప్తా, బల్వంత్ సింగ్, దిగేంద్ర కుమార్, సురబ్ ఖాలిక్, అనూజ్ నాయర్, అమోల్ కాలియా, హనీఫ్ ఉద్దీన్, మరియప్ప శర్వాన్, నాగప్ప, ఇలా 527 మంది ఒక అమరులు అయ్యారంటండి, మార్టీర్డమ్ అంటండి. భారతదేశం తర్వాత పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర్ చక్ర లాంటి చక్రాలతో వాళ్ళని, అద్భుతమైన గ్యాలంటరీ అవార్డులతో వాళ్ళని స్మరించుకుందనమాట. ఆ విడోలు, అప్పుడు వాళ్ళ లవ్వర్లు, ఇంకా అలాగే వాళ్ళని స్మరించుకుంటూ ఉంది భారతదేశం. ఈరోజు జూలై 26వ తారీఖున కార్గిల్ హీరోల్ని స్మరించుకుని పులకించిపోతుందనమాట. అందులో మొట్టమొదటిసారిగా ఒక గొప్ప వీరుణ్ణి మీకు ఈరోజు పరిచయం చేస్తారండి. ఆయన పేరు విక్రమ్ బాత్రా. ఎల్ఓసిలో ఆయన పాత్రని అభిషేక్ బచ్చన్ నటించారు. ఆయన లవ్వరు, ఆయన పాత్రని మల్హోత్రా, కేరా అద్వానీ నటించారు. ఒక అద్భుతమైన ఫిల్మ్లు మన ఇండియాలో ఉన్నాయండి. ఈ విక్రమ్ బాత్రా ఎవరు అంటే, ఆయన ఎలా చనిపోయాడు, ఆయనకు ఒక పరమ వీరచక్ర, హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు పరమ వీరచక్ర భారతదేశం కేఆర్ నారాయణ వాళ్ళ తండ్రికి ఇచ్చారండి. గిరిధారి బాత్రాకి ఇస్తూ ఉంటే అక్కడ ఆ పీరియడ్ రాష్ట్రపతి భవన్లో ఉన్న వాళ్ళు ఏడవకుండా ఒక్కళ్ళు కూడా లేరంట. ఎందుకంటే పరమవీర చక్ర అవార్డు ఇచ్చేటప్పుడు అక్కడ ఆ స్టోరీ వినిపిస్తారన్నమాట. ఆయన చేసిన సాహస కృత్యాల్ని, ఆ ధైర్యం, ఆ దేశభక్తిని, ఆ వీరత్వాన్ని, ఎలా అసూలు బాసాడు, శత్రువుల్ని ఎలా మట్టు పెట్టాడని అక్కడ చదువుతారనమాట. ఆ స్టోరీయే మీకు ఇప్పుడు చదవబోతున్నా. విక్రమ్ బాత్రా ఆయన 1974లో పాలంపూర్, హిమాచల్ ప్రదేశ్లో పుట్టాడు. ఆయన తండ్రి పేరు గిరిధారి బాత్రా, తల్లి పేరు కమల్ కాంతా బాత్రా. ఇద్దరు టీచర్లు అనమాట. ఆ టీచర్లకి పుట్టిన బిడ్డ ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉంటారు. ఈయనేమి సెన్సిటివ్గా లేడు. ఆయన తర్వాత పంజాబ్ యూనివర్సిటీ దాకా చదివాడు. తర్వాత ఒక NCC సర్టిఫికేట్, ఎయిర్ వింగ్ వచ్చినందుకు ఆయన హాంకాంగ్ ఒక కమర్షియల్ షిప్ కంపెనీలో జాయిన్ అవుతాడు. కానీ ఈ దేశానికి నేను ఏదో ఒకటి చెయ్యాలనే కోరికతో ఆయన వచ్చి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అనే ఒక ఎగ్జామ్ రాస్తాడనమాట. CDSE, NDA అనే ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ తర్వాత ఆయన ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఆయనకి అడ్మిషన్ వస్తుంది. ఆయన అద్భుతం 1997 to 1999 2 years కెప్టెన్ హోదా వస్తుందన్నమాట. ఈ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అంటే
వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ మిలిటరీ అకాడమీ ఆఫ్ ది వరల్డ్ అండి. అంతటి ప్రెస్టీజియస్ ఆ అవార్డ్, ఆ ట్రైనింగ్ అలా ఉంటుందన్నమాట. అక్కడ ట్రైన్ అప్ అయిన తర్వాత 1999లో ఆయన కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి వెళ్ళిన ఒక కెప్టెన్ అనమాట. ఇక్కడ ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ 13 అస్సాం జమ్మూ అండ్ కే రైఫిల్స్ అనే దళంలో 13వ దళంలో జాయిన్ అవుతాడనమాట. అది రాష్ట్రీయ రైఫిల్స్ అని, అస్సాం రైఫిల్స్ అని, తర్వాత రాజ్పుటానా రైఫిల్స్ అని, పంజాబ్ రైఫిల్స్ అని ఒక ప్రెస్టీజియస్ ఫోర్సెస్ ఉంటాయి ఇండియాలో. ఈయన మీకు ఎల్ఓసి సినిమా చూస్తే అందులో అభిషేక్ బచ్చన్ను కొన్ని జోకులు వేస్తూ ఉంటాడనమాట. దిల్ మాంగే మోరో అని ఆయన చెప్పింది అదేనండి. ఆ పదం మాట్లాడేదే విక్రమ్ బాత్రా. ఈ విక్రమ్ బాత్రా కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఈ కార్గిల్ వారు ఎంత డేంజరస్ వార్ అంటే భారతదేశం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు, రెండో ప్రపంచ యుద్ధం జరిగినా జరగవచ్చు, కానీ ఈ యుద్ధం చాలా డేంజరస్ వారు. ఎందుకంటే అప్పుడు ప్రధాని వాజ్పేయి, ఎందుకంటే ఒక సంవత్సరం ముందే భారత్ పాకిస్తాన్లు న్యూక్లియర్ పవర్స్గా అవతరిస్తాయి అన్నమాట. అది న్యూక్లియర్ పవరు, భారతదేశం న్యూక్లియర్ పవరు, రెండు దేశాల మధ్య యుద్ధం రాకూడదు. మనం బౌండరీ దాటితే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ యూజ్ చేస్తారు. కాబట్టి ఈ NH-1 కార్గిల్ ద్రాస్ మధ్యలో ఉన్న ఈ శ్రీనగర్ నుంచి లడక్ కలిసే రహదారి వెంబడ తీవ్రవాదులు ముందుకు వస్తారు. ఒక 20 చదరపు కిలోమీటర్ ఏరియాలో వాళ్ళని ఒక 500 మందిని మనం ఫ్లష్ అవుట్ చేయాలి, అటువైపు తోలేయాలి, చంపేయాలి, లేకపోతే మన బౌండరీలకు వచ్చిన వాళ్ళని. అంటే ఏంటి, భారతదేశం బౌండరీ లైన్ దాటకుండా యుద్ధం చేయాలి. ఎయిర్ ఫోర్స్ దాటకూడదు, ఆర్మీ దాటకూడదు. ఎంత ప్రమాదమో చూడండి. ఎయిర్ ఫోర్సు మిరేజ్ 2000 ఫైటర్స్ గాల్లో బౌండరీ దాటకుండా యుద్ధం చేయాలి, కింద ఆర్మీ చేయకూడదు. ఈ యుద్ధం ఎంత ప్రమాదభరిత యుద్ధం అంటే ఈ భూమట్టానికి 5000 మీటర్ల పైనున్న ఈ జాస్కర్ రేంజ్ గ్రేటర్ హిమాలయస్లో యుద్ధం జరుగుతుంది. వాళ్ళు శిఖరాల పైన, పర్వత శిఖరాల పైన పెద్ద బంకర్లు కట్టుకుంటారు. కింద నుంచి మనం వెళ్తే బుల్లెట్లన్నీ దూరిపోతాయి. మిషన్ గన్లో సెకండ్కి 100 బుల్లెట్లు వచ్చి దూరిపోతాయి అన్నమాట శరీరంలో. కాబట్టి వాళ్ళ చనిపోయిన వాళ్ళు 500 అయితే మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు 2000 మంది దాకా ఉన్నారు భారతీయులు. ఎందుకంటే వాళ్ళు పైన బంకర్లు కట్టేసుకున్నారు. కింద నుంచి పైకి వెళ్తుంటే కాల్ చేస్తారు, కానీ పైన ఉన్న వాళ్ళని పంపించాలి. భారత సార్వభౌమత్వం ఆపదలో పడిపోయింది. అందుకే వాజ్పేయి చాలా హైలీ డిటర్మైండ్తో ఆ యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఇలాంటి యుద్ధంలో విక్రమ్ బాత్రా పార్టిసిపేట్ చేస్తారు. చాలా యంగు, కేవలం ఆయన వయసు 23 నుండి 24 సంవత్సరాలు. భగత్ సింగ్ చనిపోయినంత ఏజు. ఆయన పంజాబ్ యూనివర్సిటీలో దీనికి ముందే ఆయనకు ఒక లవ్వర్ ఉంటారనమాట. ప్రేమించుకుంటారు, ఫియాన్సీ, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆవిడ పేరు చీమా బాత్రా. వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. వాళ్ళ జీవితంలో కలిసి ఉన్నది కేవలం 40 రోజులే. 4 సంవత్సరాల బంధం ఏంటంటే ఫ్రెండ్షిప్లో వాళ్ళకి పంజాబ్ యూనివర్సిటీ. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటాడనమాట. లెటర్స్ రాస్తూ ఉంటాడు విక్రమ్ బాత్రా. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ పార్టిసిపేషన్లో .51840 అనే పాయింట్ని శిఖరం మీద ఆక్యుపై చేసుకుంటారు. అప్పుడు 5గురిని పాకిస్తానీని మొట్టు పెడతాడనమాట. 1-to-1 బ్యాటిల్, గన్లో బుల్లెట్లు అయిపోతే చంపేస్తాడనమాట. అప్పుడు ఫ్యాటిగ్, ఉగురుపు వచ్చేస్తుంది, జ్వరంతో బాధపడుతూ కింద బేస్ క్యాంప్లో పడుకున్నప్పుడు వీళ్ళు ఇంకొక పదాతి దళం .4185 అనే పాయింట్ని ఆక్యుపై చేయడానికి వెళ్తారు. దాన్ని 4 సార్లు కూడా దాన్ని గెలుచుకోలేకపోతారనమాట. కానీ ఈయనకి బేస్ క్యాంపులోంచి పచ్చి జ్వరంతో పడుకుని ఉంటాడు, చూస్తూ ఉంటాడు. వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారన్నమాట. అప్పుడు ఆయన కెప్టెన్కి, అక్కడ ఉన్న ఆ యొక్క పదాతి దళం కెప్టెన్కి చెప్తాడనమాట, నన్ను పంపించండి అంటే, వద్దు నీకు జ్వరం వచ్చింది పడుకో అంటూ ఉంటాడు. కానీ పైన చనిపోతూ ఉంటారన్నమాట, చూడలేకపోతూ ఉంటాడు. అప్పుడు ఒక 25 మందిని వెంటేసేసుకుంటాడు. అక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఆ ఆపరేషన్ నైట్ 12 గంటలకు మొదలవుద్ది. ఒక పరమ చీకటి ఉంటుందన్నమాట. పైనుంచి వాళ్ళు మిషన్ గన్లు, రాకెట్ లాంచర్స్తో పేలుస్తూ ఉంటారు కింద వాళ్ళు. మన వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న రాయి చాటుని దాకోవాలి. మనం చూడండి, ఇలా కూర్చుని ఒక గంట కూర్చోమంటే కూర్చోలేం కదా. వాళ్ళు పగలంతా ఒక రాయి వెనకాల దాకోవాలి. కదిలితే బుల్లెట్ వచ్చి దిగిపోద్ది. చీకటి పడిన తర్వాత వాళ్ళు మూవ్ అవ్వాలి. ఫుడ్ కాదు కదా, ఏమీ ఉండదు, అలాగే ఉండాలి. కదిలితే బుల్లెట్ వచ్చి దిగిపోద్ది. పైన చూస్తూ ఉంటారు బంకర్లో. అప్పుడు మళ్ళీ నైట్ అయిన తర్వాత ఆపరేషన్ మొదలవుద్ది. ఈ నైట్ కింద నుంచి ఫైరింగ్ అవుతూ ఉంటుంది. ఆ కింద నుంచి మన దళం ఏం చేస్తుంటే చెత్తగ్గులతో వాళ్ళని కాలుస్తూ ఉంటుంది, బోఫోర్ చెత్తగ్గులతో. దీని వెంపటి, ఈ పొగ వెంబడి వీళ్ళు పైకి వెళ్తూ ఉండాలి. పైన వాడు చూసాడంటే బుల్లెట్ దిగిపోతుంది, చనిపోవడం అనమాట. అంటే మరణానికి ఎదురు వెళ్ళడం అనమాట. విపరీతమైన బ్యాక్ ఫైర్.
భయంకరమైన ఆర్టిలరీ ఫైర్ జరుగుతూ ఉంటుంది. పైనుంచి మిషన్ గన్లు ఇది తాకుంటూ వెళుతూ ఉంటుంది అనమాట. పాగుతూ 100 మీటర్ల పైకి ఎక్కాలండి. చాలా డేంజర్. ఆక్సిజన్ ఉండదు. -40°C టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి. -40°C టెంపరేచరు. అదేవిధంగా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. 5000 మీటర్లు. ఇక్కడ వాళ్ళ గన్న మోయలేని పరిస్థితి. ఆర్టిలరీ గన్నం. ఇలాంటి పరిస్థితులు ఈయన జ్వరంతో మూవ్ అవుతాడు 25 మందితో. ఫైనల్గా పర్మిషన్ లేకుండానే ఆయన మొదలు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ పై ఉన్న వాళ్ళు చనిపోతారు సగం మంది పైన. వాళ్ళకు ఒక రిపోర్ట్ వస్తుంది, రేడియో రిపోర్ట్. విక్రమ్ బాత్రా వస్తున్నాడు మీ రీఎన్ఫోర్స్మెంట్కి అనేది. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. ఎందుకంటే ఈయన జోకులు వేస్తాడు, సరదా ఉంటాడు. అప్పటికే ఒక హీరో. విపి మాలిక్ అప్పుడు ఆర్మీ జనరల్లే ఈయనకి ఫోన్ చేసి నీకు ఒక ప్రైజ్ ఇస్తున్నా, నీకు ఒక అవార్డు ఇస్తున్నా, నీకు ప్రమోషన్ ఇస్తున్నానని పొగుడతాడు. ఎందుకంటే అప్పటికే ఒక యుద్ధంలో 51840 విన్ అవుతాడనమాట ఈయన. అంతే. ఈయన వస్తున్నాడంటే అక్కడ ఒక రకమైన ఉత్సాహం. అభిమన్యుడు యుద్ధంలోకి వెళ్తే ఆ రోజు పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వాళ్ళు ఎంత సంతోషపడ్డారో అంత సంతోషపడుతూ ఉంటారన్నమాట. ఈయన పైకి వెళ్తూ ఉంటాడు, పాకుతూ ఉంటాడు. పాకి వెళ్ళిన తర్వాత పైన మిషన్ గన్లతో 9 చంపేస్తాడు పాకిస్తానీ తీవ్రవాదులను. అక్కడ చంపేసిన తర్వాత వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ క్లియర్ చేస్తాడు. అక్కడ ఒక నాగప్ప అనే ఆర్మీ జనరల్కి ఏం చేస్తారంటే ఒక మేజర్కి బుల్లెట్ దిగిపోద్ది. అతను రక్షిస్తూ ఇతను కొంచెం బుల్లెట్ దెబ్బతింటాడు. అయినా కానీ అక్కడ నుంచి క్లియర్ చేస్తాడు. అప్పుడు 5:30 అయిపోద్ది. 1:30 మొదలుపెట్టిన ఆపరేషన్ 5:30 అవుద్ది. బ్రాడ్ డే లైట్ వస్తుంది, వెలుతురు. ఈ వెలుతురులో అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేస్తారు. ఇది గెలిచారు. కానీ అటువైపు ఇంకొక పాయింట్ ఉంటుందండి, ఏరియా. అక్కడ నుంచి గన్లు కాలుస్తూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు మన సైనికులను చంపేసి వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళని ఫ్లష్ అవుట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు మధ్యాహ్నం 10:30కి వెళ్తూ ఉంటారనమాట. ఈ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ అందరినీ చంపుతాడు ఈయన. మిషన్ గన్లతో రెడీగా ఉంటారు. వాళ్ళ మిషన్ గన్ వెనకాల నుంచి వెళ్ళి చంపుతాడు వీళ్ళ పదార్థ దళంతో. కానీ అక్కడికి వెళ్ళి అంతా క్లియర్ చేయిన తర్వాత ఓకే అనుకునేటప్పటికి ఆయన ఫోన్ వద్దు. ఈ పాయింట్ ఏమైందంటే ఆయన చెప్తాడనమాట. ఆయన రేడియోలో చెప్తాడు, దిల్ మాంగే మోర్, నేను అంతా గెలిచాను కానీ నాకు ఇంకా కావాలన్నట్టు ఒక వీరుడిగా మాట్లాడుతూ ఉంటాడు. అంతలోకి ఒక చోట నుంచి గన్ ఫైర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వెనకాల శవాన్ని అలా తీయగానే వాడు బుల్లెట్తో ఈయన చెస్ట్లో కాల్చేస్తాడు. అయినా కానీ ఆయన ఒంటి చేత్తో గన్ అక్కడ పడిపోయినా 9 పాకిస్తానీ టెర్రరిస్టులను, పాకిస్తానీ సోళ్ళని ఒంటి చేత్తో చంపేస్తాడనమాట. ఈ విధంగా ఆయన 12 మంది పాకిస్తానీ తీవ్రవాదులను చంపేస్తాడు. ఆ రోజు బుల్లెట్ దిగిన 9 చంపుతాడనమాట. ఆయన పేరే విక్రమ్ బాత్రా. అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో విక్రమ్ బాత్రా మనం ఏదో 22 ఇయర్స్ ఏజ్, లవరు, పెళ్లి చేసుకోవాలి, మంచి జీవితం, కెప్టెన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ట్రైనింగ్ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఆయన క్యాడర్ ఎంత అంటే ఐపీఎస్ కంటే ఎక్కువ క్యాడర్ ఉంటుంది అనమాట కెప్టెన్ అంటే ఇండియన్ మిలిటరీ. అంత వయసు ఉంది. కానీ ఆయన ముందు ఉన్నది ఏంటంటే భారతదేశానికి వీరమరణం పొందాలి. అందుకని ఆయన ధైర్యం, ఆయన వాలంటరీ అంటారన్నమాట. ఆయన వ్యాలర్, ఆయన దేశభక్తి. ఆ రోజు ఆయన లవ్వర్ కాదు ఏమీ ఉండదు. భరతమాత ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. ఆయన వీరమరణం పొందుతాడండి. ఇది రాష్ట్రపతి భవన్లో పరమ వీర చక్ర హయ్యెస్ట్ అవార్డు ఇస్తూ ఉంటే చదువుతూ ఉంటారన్నమాట. ఆయన తండ్రి గిరిధారి బాత్రా, అదేవిధంగా తల్లి కమల్ బాత్రా వెళ్ళి ఈ అవార్డు అందుకుంటారు. కేఆర్ నారాయణను కూడా కళ్ళంట నీళ్లు తిరుగుతూ ఈ అవార్డు వాళ్ళ నాన్నగారికి ప్రదానం చేస్తారన్నమాట. ఇది విక్రమ్ బాత్రా స్టోరీ. ఇప్పుడు ఇంకొక గ్రేటెస్ట్ స్టోరీ ఏంటంటే విక్రమ్ బాత్రాకి సంబంధించింది. ఆయన లవ్వర్ పేరు చేమా బాత్రా. ఆవిడ 22 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతే 21 సంవత్సరాల ఏజ్లో ఉండి ఆయన మరుపులు, ఆయన జ్ఞాపకాలు, తాళి కూడా కట్టుకోలేదు. కానీ విక్రమ్ బాత్రా ఆయన చేమా బాత్రా అని పేరు పెట్టుకుని ఇంకా ఆయన గుర్తులతోనే ఆవిడ చండీగఢ్లో టీచింగ్ చెప్పుకుంటూ బతుకుతుందనమాట. అంటే చూసారా, భర్తలను చంపుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. పెళ్ళిళ్ళయ్యి తాళ్ళు కట్టుకున్న పిల్లలున్నా విడాకులు తీసుకోవడం, 18-20 సంవత్సరాలు విడాకులు తీసుకోవడం చూస్తున్నాం. మరి చేమా బాత్రా ఏం చేస్తుందండి? యుద్ధానికి భారతదేశానికి త్యాగం చేసిన ఒక అద్భుతమైన వీరుణ్ణి. అంటే మనం గుర్తుంటే ఉత్తర ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే అభిమన్యుడు అక్కడ ప్రాణత్యాగం చేస్తాడు. కానీ ఉత్తర తన కడుపులోని పరీక్షిత్ మహారాజుని భారతదేశం అంటే కృష్ణుడు ధర్మయుద్ధం చేస్తే ధర్మం గెలిస్తే ఆ ధర్మానికి ప్రతినిధిగా పరీక్షిత్ మహారాజుని ఉత్తర ఇస్తుందన్నమాట. అభిమన్యుడు కొడుకే వారసుడు అవుతాడు అక్కడ. చూసారు, ఈరోజు చేమాబాత్ర పెళ్ళి అవ్వలేదు, ఆయన మరుపుల్ని ఉంది, తాళి కట్టించుకోలేదు, పిల్లలు కూడా లేరు, కనీసం వాళ్ళ సంసారిక సుఖం లేదు. కానీ ఆయన గుర్తుల్ని గత 26 సంవత్సరాలుగా ఆవిడ మూస్తూనే ఉంది. చూసుకోండి, దిస్ ఈజ్ వాట్ ది రియల్ లవ్ స్టోరీ అనమాట. అనుకండి విక్రమ్ బాత్రాని ద గ్రేటెస్ట్ హీరో ఆఫ్ ది కార్గిల్ వార్ అంటారు.
అలాగే రెండో హీరో పేరు పద్మపణి ఆచార్య. ఆయన ఎక్కడో కాదండి, తెలంగాణలో హైదరాబాద్ నివాసి, ఒడిశాలో పుట్టిన హైదరాబాద్ నివాసి. ఆయన తండ్రి 1965-71 యుద్ధంలో గెలుపు వచ్చిన వీరుడు అనమాట. తర్వాత డిఆర్డిఎల్లో పనిచేస్తూ ఉంటాడు, మన భారత్ డైనమిక్స్ మిసైల్ తయారు చేసేలో. ఆయన ఇక్కడి నుంచి ఆయన కూడా వెళ్ళి ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఆర్మీ మేజర్ అవుతాడనమాట. ఆయన కూడా పద్మపణి ఆచార్య చనిపోయినప్పుడు ఆయన శవం కంటే ముందే ఆయన రాసిన లెటర్ తండ్రికి వచ్చింది హైదరాబాద్. ఆ లెటర్లో ఏముందంటే, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్యకి చెప్పు మహాభారతం స్టోరీ, నా పిల్లలకి నీ గ్రాండ్ చిల్డ్రన్కి మహాభారతం స్టోరీలు చెప్పండి, నాకు ఏదన్నా అయితే చనిపోవడం ఇంతకంటే లైఫ్ ఏముంటుంది, నాన్నగారు మీకు తెలియదు కాదు, నువ్వు కూడా మేజర్వే, నీకు తెలియదు కాదని పంపిస్తాడనమాట. కానీ ఆ లెటరు అకస్మాత్తుగా రాదండి. ఆయన శవం హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన లెటరు హైదరాబాద్ వస్తుందన్నమాట. హైదరాబాదు ఆయన శవం వెనకాల వెళ్ళి, అది కార్గిల్ స్టోరీలు అండి. అది పద్మపణి ఆచార్య. ఇప్పటికీ కూడా హైదరాబాద్ స్మరించుకుంటూ ఉంటుంది పద్మపణి ఆచార్య ఏంటంటే. అలాగే ఇంకొక చిన్న స్టోరీ చూస్తే, యోగేంద్ర యాదవ్ అని మధ్యప్రదేశ్, ఆయన తండ్రి భేదవాడు, ఆల్మోస్ట్ కూలి పని చేసుకుంటారనమాట. ఆయన చిన్న సైనికుడు. ఆయన చనిపోయి ఇంటికి శరీరం అక్కడ పెడితే ఆయన ఇల్లు ఎలా ఉందంటే, ఇంటికి ఆయన సైనికుడిగా చేసి డబ్బులు పంపిస్తూ ఉంటాడనమాట. గోళ్ళు ఉంటాయి, ఇంకా పైకప్పు కూడా వేయడు. ఆయన తండ్రి ఏడుస్తూ అడుగుతాడనమాట ఈ దేశాన్ని. ఇది చూసారా, పైకప్పు కూడా వేయలేకుండా వెళ్ళిపోయావంటరా అని. భయంకరమైన స్టోరీలు అండి. దేశమంతా ఇలాంటి స్టోరీలు 527 స్టోరీలు ఉంటాయి. అది కార్గిల్ యుద్ధాన్ని స్మరించుకునే పరిస్థితి అండి. కానీ ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు, ఎంతమంది ఈ కార్గిల్ వీరులను స్మరిస్తున్నారు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్. ఇంతటి స్టోరీల్ని మనం మహాభారతంలో చూస్తాం, రామాయణాల్లో చూస్తాం. అభిమన్యుడు, అర్జునుడు, కర్ణుడు అని వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. వాళ్ళు కూడా చూడండి, అది ఎంతటి అంటే కార్గిల్ వారు జాస్కర్ మౌంటైన్స్, ఎవరైనా చార్ధామ్ యాత్రకి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది, అరే ఎక్కలేకపోయాం రా, కిలోమీటర్ ఎక్కిన తర్వాత గుర్రాల మీద వెళ్ళాం అంటారు. మరి వాళ్ళు ఎలా పోరాడారండి, ఎలా పోరాడి ఉంటారు వాళ్ళు? 36 అంటే 24 గంటల సమయంలో 18 గంటల పాటు వాళ్ళు నిలబడి ఉంటారంట మిషన్ గన్నులతో. వాళ్ళకి ఫుడ్ ఉండదు, -40 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్సు, ఆక్సిజన్ 50 తగ్గిపోతుందన్నమాట మనకి ఇక్కడ ఉండడం కంటే. చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళు తినేవి ఏంటంటే బుల్లెట్లు ఎక్కువ పట్టుకెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు తాగడానికి ఎంత ఉంటుంది, ఏమీ ఉండదు, ఏదైనా సిగరెట్ ఉంటే ఒకటి ఉంటుంది అనమాట. భయంకరమైన పరిస్థితి. చూడండి యూత్కి ఇచ్చే మెసేజ్ ఇది. వాళ్ళు అక్కడ అలాంటి ప్రపంచంలోని అతి ఎత్తైన యుద్ధ క్షేత్రాలు, సియాచిన్ గ్లేషియరు, జాస్కర్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాసు, ఈ లడక్ రేంజు, ఇలాంటి రేంజ్లో నంగ పర్బత్తో ఈ పేర్లు చెప్తేనే కంపితులు అవుతున్నాడు. ఒక మౌంటైనియర్ పైకి ఎక్కుతాడు. అక్కడ నడవాలంటే నెల రోజులు నడవాలి, 10 కిలోమీటర్ల పాటు. సియాచిన్ గ్లేషియర్ మీకు ఈ పాయింట్ 9842 నుంచి ఆ ఏజీపీఎల్ వెంబడి 10 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు నడవడానికి నెల రోజులు పడుతుంది. ఇంతటి యుద్ధక్షేత్రంలో ఇంత యువకులు ప్రాణత్యాగం చేస్తున్నారు. మన మహాభారతం చదవాలా, వీళ్ళ స్టోరీలు చదివితే సరిపోతుందన్నమాట. ఇది కార్గిల్ వార్ఫేర్ అనమాట. ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఎన్ని ఛానల్ చేస్తున్నాయి, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మనకి ఇంపార్టెంట్. ఒక యూత్కి భార్య విక్రమ్ బాత్రా, చీమా బాత్రా లవ్ స్టోరీ చూడండి. ఈరోజు భార్యలను ఒకరికొకరు చంపుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితితో అక్కడ తెలుస్తుంది. శారీరక బంధం లేదు, తాళి లేదు. ఈరోజు 26 సంవత్సరాల తర్వాత కూడా విక్రమ్ బాత్రాని స్మరించుకుంటూనే చీమా బాత్రా అక్కడ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది దేశం కోసం. అలాగే ఎంతోమంది విడోలు వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ పిల్లల్ని మళ్ళా సైన్యంలోకి పంపిస్తున్నారు. ఇంకా స్టోరీ చెప్పాలంటే టైం లేదు. అలాంటి యుద్ధంలో చనిపోయిన ఒక వీడో మళ్ళా పహల్గామ్ యుద్ధంలో మళ్ళీ యుద్ధం చేసింది. ఎంతటి స్టోరీలు చూడండి ఇలాంటివి. మీకు అన్నీ ఎంతటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయో, మీ పిల్లలకి స్టోరీలు ఎంత ఉంటాయో, మీ పిల్లల్ని ఎలా పెంచాలో, భారతీయ స్త్రీ పురుషులు ఎలా ఉండాలో చెప్పే స్టోరీలు మనకు కార్గిల్ వారిలో కొదవలేదనమాట. 527 మంది వీరుల శవాలు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి, అన్ని కులాలు, అన్ని జాతుల వాళ్ళు వచ్చారనమాట. అది భారతదేశం. ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇంకొకటి ఏంటంటే కార్గిల్ వారు జరిగేటప్పుడు 1999లో
మన పహల్గామ్లో కూడా చూసాం. పహల్గామ్ యుద్ధం జరిగేటప్పుడు ఒకటి మనకి భారతదేశం అంతా చూసాం. భారతదేశంలో పాలిటిక్స్ అన్నీ ఆగిపోయినాయి. తమిళనాడులో యాంటీ హిందీ మూమెంట్ ఆగిపోయింది. పాలిటిక్స్ ఉండవు ఇండియాలో. ఇంకోటి ఏంటో తెలుసా అండి, భారతదేశంలో ప్రతి వాడు నన్ను సైన్యంలో చేసుకోండి, నేను యుద్ధం చేస్తానని పొంగిపోతూ ఉంటారన్నమాట. కార్గిల్ వారు జరిగే సమయంలో కూడా భారతదేశంలో ప్రతి వాళ్ళు అడిగారు, వృద్ధుల నుంచి పిల్లల వరకు, నాకు ఆర్మీలో ఛాన్స్ వస్తే బాగుంది, యుద్ధం చేస్తాం అంటే రైజ్ టు ద యాషెస్ అంటారండి. భారతదేశం నెమ్మదిగా ఉంటుంది, అహింసాత్మకంగా ఉంటుంది. కానీ యుద్ధం అంటూ వస్తే భయంకరం పరిస్థితి చూపిస్తారన్నమాట. అదే ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ కో, అదేవిధంగా ఆపరేషన్ తమాల్ అనే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ బౌండరీ దాటకుండా ఒక అద్భుత యుద్ధాన్ని చేసిందండి. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇలాంటి వీరుల మరణం ఈరోజు ఆపరేషన్ విజయ్, లేకపోతే ఆ రోజు కార్గిల్ వార్లో మనం ఓడిపోయి ఉంటే ఈరోజు మనకి సియాచిన్ గ్లేషియర్ ఉండదు, లడక్ ఉండదు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పటికే భారతదేశం నుంచి వెళ్ళిపోను. జమ్మూ అండ్ కాశ్మీర్ని రక్షించింది 527 మందే. ఎంత సైన్యం ఉన్నా, ఎంత దేశం ఉన్నా తర్వాత వాళ్ళే రక్షించిందండి. ఇది ఒక అద్భుతమైన ఒక విజయంగా, అంటే భారతదేశం ఇప్పుడు వరకే పుట్టిన తర్వాత చేసిన యుద్ధాల్లోకెల్లా అతిపెద్ద యుద్ధం, అతి గొప్ప యుద్ధం కార్గిల్ వారే అని అయితే నా అభిప్రాయం అండి.